బ్రేకింగ్ న్యూస్ రౌడీ షీటర్స్ కు వినూత్న రీతిలో ట్రీట్మెంట్ చేశారు కృష్ణా జిల్లా పెనమలూరు పోలీసులు. వరుస నేరాలకు పాల్పడుతున్న రౌడీ షీటర్ కేటీఎం పండును పోలీసులు అదుపులోకి తీసుకుని ఫోరెన్సిక్ సెంటర్ నుంచి సుమారు కిలోమీటర్ మేర రోడ్డుపై నడిపిస్తూ వినూత్న రీతిలో బుద్ధి చెప్పారు. నెల్లూరు జైలు నుంచి విడుదలైన కొద్ది రోజులకే ఆర్థిక లావాదేవీల విషయంలో శివకుమార్ అనే వ్యక్తిపై పండు తన గ్యాంగ్ తో కలిసి దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన బాధితుడు హాస్పిటల్లో చికిత్స పొందుతుండగా పోలీసులు పండుతో పాటు అతని అనుచరులు వినోద్, కరీంలపై కేసు నమోదు చేశారు. బహిరంగంగా నడిపిస్తూ కోర్టుకు తరలించారు పోలీసులు. దండోరా మూవీ ప్రీ రిలీజ్ రౌడీ షీటర్స్ కు వినూత్న రీతిలో ట్రీట్మెంట్ ఇచ్చారు కృష్ణా జిల్లా పెనమలూరు పోలీసులు. వరుస నేరాలకు పాల్పడుతున్న రౌడీ షీటర్ కేటీఎం పండును పోలీసులు అదుపులోకి తీసుకుని పోరంకి సెంటర్ నుంచి సుమారు కిలోమీటర్ మేర రోడ్డుపై నడిపిస్తూ వినూత్న రీతిలో బుద్ధి చెప్పారు. నెల్లూరు జైలు నుంచి విడుదలైన కొద్ది రోజులకే ఆర్థిక లావాదేవీల విషయంలో శివకుమార్ అనే వ్యక్తిపై పండు తన గ్యాంగ్ తో కలిసి దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన బాధితుడు హాస్పిటల్లో చికిత్స పొందుతుండగా పోలీసులు పండుతో పాటు అతని అనుచరులు వినోద్, కరీంలపై కేసు నమోదు చేశారు. బహిరంగంగా నడిపిస్తూ కోర్టుకు పోలీసులు తరలించారు. అటు వినూత్న రీతిలో ట్రీట్మెంట్ ఇస్తున్న క్రమంలో ప్రశంసలు కూడా వస్తున్నాయి. వరుస నేరాలకు పాల్పడుతున్న రౌడీ షీటర్ కేటీఎం పండును పోలీసులు అదుపులోకి తీసుకుని పోరంకి సెంటర్ నుంచి సుమారు కిలోమీటర్ మేర కూడా నడిపించి వినూత్న రీతిలో బుద్ధి చెప్పిన పరిస్థితి. నెల్లూరు జిల్లా నుంచి విడుదలైన కొద్ది రోజులకే ఆర్థిక లావాదేవీల విషయంలో శివకుమార్ అనే వ్యక్తిపై పండు తన గ్యాంగ్ తో కలిసి దాడికి పాల్పడ్డాడు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ అమరావతి నుండి అందిస్తారు. శివ, చెప్పండి, వినూత్న రీతిలో కూడా పోలీసులు ఎవరైతే నిందితులు ఉన్నారో వారికి బుద్ధి చెప్తున్న పరిస్థితి, దీనికి సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటి? మొత్తమే చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో పోలీసులు తమ పనితీరుని పూర్తిగా మార్చుకున్నారు. ఇటీవల మహిళలపై, చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ వ్యక్తులని రోడ్లపై నడిపించుకుంటూ కోర్టులో హాజరుపరిచారు. తాజాగా రౌడీ షీటర్లు ఎన్నిసార్లు చెప్పినా సత్ప్రవర్తన కలగలేని కొంతమంది రౌడీ షీటర్లకు సంబంధించి కూడా పోలీసులు కీలకంగా వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి రౌడీ షీటర్ కేఎంటీ పండుకు వినూత్న రీతిలో పెనమలూరు పోలీసులు ట్రీట్మెంట్ పోరంకి నుండి కిలోమీటర్ పైగా కూడా రోడ్డుపై అతన్ని నడిపించిన పరిస్థితి కనిపిస్తోంది. పండుపై గతంలో అనేకమైన కేసులు ఉన్నాయి. నెల్లూరు జిల్లా జైలు నుండి ఇటీవల ఆయన బయటకు వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. డబ్బుల విషయంలో పండుకు శివకుమార్ అనే వ్యక్తికి తరచూ గొడవతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నెల 21న శివకుమార్ పై అతని గ్యాంగ్ పండు, అతని గ్యాంగ్ దాడికి పాల్పడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందిన ప్రస్తుతం శివకుమార్, అతని పరిస్థితి కొంత విషమంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా కేటీఎం పండు, అతని అనుచరులు వినోద్, కాసిం పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ముగ్గురు నిందితులను కూడా పెనమలూరు పోలీస్ స్టేషన్ నుంచి కోర్టు వరకు కూడా నడిపిస్తూ కూడా పోలీసులు కోర్టులో హాజరుపరిచిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం రైట్ శివ, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ సత్యసాయి జిల్లా ముత్యాలవారిపల్లిలో గర్భిణిపై దాడి కట్టిన పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. నిందితుడు అజయ్ పై హత్యాయత్నం కేసు నమోదు చేశారు పోలీసులు. జగన్ బర్త్డే రోజు వైసీపీ కార్యకర్త అజయ్ రెచ్చిపోయాడు. ఇంటి సమీపంలో టపాసులు కాల్చుద్దని, ఇబ్బందిగా ఉందని చెప్పడంతో అరాచకం సృష్టించాడు అజయ్. నిండు గర్భిణి అని కూడా చూడకుండా సంధ్యారాణి కడుపుపై దాడి చేశాడు. ప్రస్తుతం బాధిత గర్భిణి సంధ్యారాణికి హాస్పిటల్లో చికిత్స కొనసాగుతోంది.
సత్యసాయి జిల్లా ముత్యాలవారిపల్లిలో మనం చూస్తూ ఉన్నాం. పోలీసులు గర్భిణీపై ఎవరైతే దాడి చేశారో ఆ వ్యక్తిని నడిపించుకుంటూ కూడా అతని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలిస్తున్న పరిస్థితి. మరోవైపు ఇటు మనం ముందు చూసాం, కృష్ణా జిల్లాలో కూడా ఎవరైతే వరుస నేరాలకు పాల్పడుతున్నారో ఆ నిందితులను కూడా పోలీసులు రోడ్డుపై నడిపిస్తూ తీసుకెళ్తున్న దృశ్యాలు, అంటే వినూత్న రీతిలో కూడా వాళ్ళకి బుద్ధి చెప్తున్న రీతిలో మనకి అర్థమవుతూ ఉంది. మొత్తంగా కూడా మనం చూస్తూ ఉన్నాం. ఓవైపు సత్యసాయి జిల్లాలో పోలీసులు గర్భిణీ స్త్రీపై దాడి చేసిన వ్యక్తిని నడిపించుకుంటూ కూడా తీసుకెళ్తున్నారు. మరోవైపు ఇటువైపు పెనమలూరు కృష్ణా జిల్లాలో మనం గమనించినట్లయితే వరుస నేరాలకు పాల్పడుతున్న నిందితులను పోలీసులు వినూత్న రీతిలో బుద్ధి చెప్పేందుకు గాను వారిని నడిపిస్తూ కూడా తీసుకెళ్తున్న దృశ్యాలు, అంటే పోలీసులు కొత్తగా ఈ వినూత్నంగా చేపట్టిన ఈ ట్రీట్మెంట్ ఎలా ఉండబోతుంది అనేది మనం చూడాల్సి ఉంటుంది. రౌడీయిజం చలాయించే వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. స్పెషల్ ట్రీట్మెంట్ కూడా ఇస్తున్నారు. వారికి బుద్ధి చెప్పే విధంగా నడిపిస్తూ కూడా వాళ్ళని తీసుకెళ్తున్న దృశ్యాలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. రౌడీజం చలాయించే వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపి వారిని నడిపించుకుంటూ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. వారికి బుద్ధి వచ్చే విధంగా కూడా ఈ విధంగా పోలీసులు చేస్తున్నారు అనుకోవచ్చు.